హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గా ట్రేడర్స్. ఈరోజు మన పల్సర్ 150cc ఈ యొక్క బండి బెల్లంపల్లి నుంచి వచ్చాడు పర్సన్. చెప్పండి బ్రదర్, మీ బండి ప్రాబ్లం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెల్లంపల్లి నుంచి వచ్చానండి. నాకు ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్లో చూశాను, మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర పోస్టర్లో చూశాను. మీది ఓకే, చూసేసి కార్బన్ క్లీనింగ్ కోసం నా బండి పికప్ లేదు. ఓకే, అందుకని బండి తీసుకుని 8 years అయింది. అసలు ఎట్లుంటుందో అని తీసుకుందామని ఫోన్ చేశాను. రాగానే తొందరగా రెస్పాండ్ అయ్యారు, పిలిపించారు. రాగానే వేరే ఎన్ని పనులు ఉన్నా నాది ప్రయారిటీ ఇచ్చేసి కార్బన్ క్లీనింగ్కి స్టార్ట్ చేశారు. ఓకే. ఇంజన్ కార్బన్ క్లీన్ చేసుకోవడం వల్ల లాభాలు చాలామంది వేరేగా ఆలోచిస్తున్నారు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్క బండికి బైక్ వచ్చేసి 15,000 కిలోమీటర్లు దాటిన ప్రతి ఒక్క బైకు, కారు అయితే 30,000 కిలోమీటర్ దాటిన కారుకు, బస్సు, లారీ, వ్యాన్ లాంటివి ఏమైనా ఉంటే 40,000 ఎబో ఎనీ వెహికల్ కార్బన్ క్లీన్ చేసుకోవడం వల్ల మీ బండ్లకు పికప్, మైలేజ్, స్మూత్నెస్, సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్, దాంతోపాటు ఫ్యూచర్లో బోర్ అనేది రాదు. బ్లాక్ స్మోక్ వస్తే బ్లాక్ స్మోక్ అనేది అవాయిడ్ అవుతుంది. ఇంతే సార్, ఇలా వేరేం లేదు. మీ బండి చేసే వర్క్ స్మార్ట్ వర్క్, ఇది టెక్నాలజీతో చేస్తాం. ఈ పైపును మేము ఇందులోకి ఎయిర్ ఫిల్టర్లోకి ఇంజెక్ట్ చేయడం, ఆ వర్క్ అనేది కార్పెంటర్కి వెళ్ళిపోతుంది. కార్పెంటర్ నుంచి వెళ్ళి ఇంజన్లోకి వస్తుంది. ఇంజన్ నుంచి వెళ్ళి పిస్టన్, వాల్వ్స్, ప్లగ్ క్లీన్ అయిపోయేసి సైలెన్సర్ నుంచి వెళ్ళి అవుట్పుట్ వెళ్ళిపోతుంది. అంతే సార్, ఇక్కడ చేసేది ఏం లేదు. ఇక్కడ ఓన్లీ మీరు మీకు లైవ్లో చూపించడం జరుగుతుంది. దయచేసి అందరూ పొల్యూషన్ అవాయిడ్ చేయండి. మన వాతావరణాన్ని, ప్రకృతిని కాపాడదాం. ఈ టెక్నాలజీ వచ్చింది మన కోసమే, మనందరం కోసం. లాంగ్ లైఫ్ లీడ్ చేయాలని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి.